శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. తతః శంకాశ్చ భైర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. తతః అంటే అటు పిమ్మట, శంఖాః అంటే శంఖములు అని, చ అంటే కూడా అని, భైర్యః అంటే బేరులు అని అర్థం, చ అంటే మరియు అని, పణవానక అంటే చిన్న బేరులు మరియు ఢంకాలు, గోముఖాహ అంటే శృంగములు అని అర్థం, సహస అంటే అకస్మాత్తుగా అని అర్థం, ఏవ అంటే నిశ్చయముగా అని అర్థం, అభ్యహన్యంత అంటే ఒకేసారి మ్రోగింపబడెను అని అర్థం, సహ అంటే ఆ అని అర్థం, శబ్ద అంటే సంఘటిత ధ్వని అని అర్థం, తుములహ అంటే దట్టమైనది అని, అభవత్ అంటే అయ్యను అని అర్థం. అటు పిమ్మట శంఖములు, పణవానకములు, భేరులు, కొమ్ములు ఆదివి అన్నీ ఒక్కసారిగా మ్రోగింపబడెను. ఆ సంఘటిత ధ్వని అతి భీకరముగా నుండెను. తమ సైన్యాధ్యక్షుడు అయిన భీష్ముడు యుద్ధం ఆరంభానికి గుర్తుగా శంఖం పూరించగానే కౌరవ సేనలలో ఉత్సాహం పెల్లుబికింది. కౌరవ సేనలకు అధిపతులు అందరూ తమ తమ శంఖములను గట్టిగా పూరించారు. సైనికులు వివిధములైన వాద్యములను అంటే నగారాలు, తప్పెట్లు, మృదంగములు, గోముఖములు అనే వాద్యములను గట్టిగా మోగించారు. ఆ భయంకరమైన ధ్వనులతో భూమి ఆకాశము దద్దరిల్లాయి. జై శ్రీకృష్ణ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.